మీకు ఒక 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా, ముగ్గురు కంఫర్టబుల్ గా నడుపుకునే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా, లేదంటే భారీ లోడ్ కెపాసిటీ 500 kg లోడ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా, ఇలాంటి ఒక 3 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ కామకీ కంపెనీలో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇదే ఫస్ట్ వేరియంట్ అనమాట, కామకీ క్యాట్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది లోడింగ్ పర్పస్ కింద లోడింగ్ స్కూటర్ కింద యూస్ చేసుకోవచ్చు, లేదంటే ట్రావెల్ చేసిన టైంలో నార్మల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే స్కూటర్ లో ఉన్న ప్రత్యేకత అనమాట. 350 kg లోడ్ కెపాసిటీని అయితే కంపెనీలో అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వస్తే 3.1 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీలు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 120 నుంచి 150 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ LFP బ్యాటరీ ప్యాక్ మీకు ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చూసుకున్నట్లయితే ముగ్గురు కంఫర్టబుల్ గా కూర్చొని నడుపుకునే ఫ్యామ్ 1.0 వేరియంట్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే ఒక పర్సన్ ముందు కూర్చొని నడిపితే వెనకాల 2 పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనమాట. విత్ బ్యాక్ సపోర్ట్ తో కూడా సీట్ అనేది లభిస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మనకి 3 వీల్స్ తో వస్తుంది కాబట్టి మన హ్యాండ్లింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు అనమాట. హ్యాండ్ బ్రేక్ అలానే లెగ్ బ్రేక్ అనేది ఈ స్కూటర్ లో అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2 రకాల వేరియంట్స్ అయితే ఉంటాయి. ఫ్యామ్ 1.0 చూసుకున్నట్లయితే 2.3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. ఈ కెపాసిటీతో మీకు 100 కిలోమీటర్లకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు, 80 నుంచి 100 కిలోమీటర్లు. అదే మీకు 4.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కనుక 140 నుంచి 200 కిలోమీటర్లకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో కూడా వాడేది LFP బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ లో మీకు టాప్ స్పీడ్ చూస్తే 45 నుంచి 55 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే ₹1,00,000 అయితే ఉంటుంది. అదే ఫ్యామ్ 2.0 మోడల్ చూస్తే ₹1,27,000 స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఇక చివరిగా ఒక హెవీ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే కామకీ సంబంధించిన క్యాట్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందన్నమాట. ఇందులో చూసారు కదా బోలెడ్ అంత లగేజ్ అనేది ఆల్రెడీ పెట్టి నడపడం కూడా జరిగిందనమాట. 500 kg వరకు లోడ్ కెపాసిటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ కూడా మనకి 3 వీలర్ స్కూటర్ అనమాట. బట్ కంప్లీట్ గా లోడర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఒక మినీ సైజ్ ఆటోలో పట్టేంత సామాను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్కూటర్ లో మీకు 35 నుంచి 40 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది స్కూటర్ అయితే అందిస్తున్నారు. ముందుకు వెళ్తుంది స్కూటర్, వెనక వైపు రివర్స్ మోడ్ కూడా అయితే ఉంటుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 4.5 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 నుంచి 180 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర ₹138,000. ఈ 3 వేరియంట్స్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకుంటే 3 సంవత్సరాల పాటు వారంటీ అనేది అందిస్తున్నారు. సో కామకీ కంపెనీలో మీకు 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా 3 వీలర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. దాంతో పాటు ఎక్కువ లోడ్ కెపాసిటీ వచ్చే క్యాట్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తిరుపతిలోని VMM ఈ వెహికల్ షోరూమ్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుందాం అనుకోలేదే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ ఆటోమొబైల్ MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.